am fearfully and wonderfully made. నేను ఎంతగానో అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా రూపింపబడ్డాను. But many a times we in our lives కానీ చాలా సార్లు మన యొక్క జీవితంలో మనము take these verses ఈ యొక్క వచనాలను only to be applicable to certain situations in our lives. మన జీవితంలో కొన్ని పరిస్థితులకు మాత్రమే వాడతాము. When it is a ceremonious celebration in our lives, మన యొక్క జీవితంలో ఏదైనా వేడుక వస్తే, when it's a big day in our lives, మన జీవితంలో ఏదో గొప్ప సంబరం చేసుకునే దినం వస్తే, oh, what verse would you say? అప్పుడు నువ్వు ఏ వచనం What పలుకుతావు? verse do you want on that card? ఆ యొక్క కార్డు మీద నీకు ఏ వచనం Oh, this కావాలి? is the verse I want. ఈ వచనమే నాకు I కావాలి. want it to be said. నేను ఈ విధంగా This is the చెప్పాలనుకుంటున్నాను. Lord's doing. ఇది ప్రభువు వల్ల కలిగినది. It is marvelous in my మా sight. కన్నులలో ఇది ఆశ్చర్యము. What about the simple things? మరి సామాన్యమైన విషయములు ఏంటి? Do you think that you can control the heartbeat? నీ యొక్క గుండె చప్పుడుని నీవు ఆపగలవా? Do you think that you can control the rate of breathing that you are doing at this moment? ఈ సమయంలో నీ ఊపిరి తీసుకుంటున్నావు కదా, దాన్ని అదుపులో Oh, we ఉంచుకోగలవా? just take it for granted. దాన్ని మనం అలాగే ఉండిలే We తీసుకుంటాము. think, oh, that is by default. అది అంతే ఉంటుంది అనుకుంటున్నాము. Let us be encouraged this morning. ఉదయ కాలం మనం ప్రోత్సాహం పొందుకుందాము. Encouraged to remember and recall and to understand what is this verse implicable. How is this verse implicable in our lives? ఈ యొక్క వచనము మనకి జీవితంలో మనం ఎలా అన్వయించుకోవచ్చో దీన్ని మనం గ్రహించుకుందాము, అర్థం చేసుకుందాము. Oftentimes we talk about, oftentimes we understand it. చాలా సార్లు దీన్ని మనం అర్థం చేసుకుంటాము. We are grateful for that. దీని గురించి మనం కృతజ్ఞత కలిగి ఉంటాము. But we stop there. అక్కడితో ఆగిపోతాము. We never tell this to the world. లోకానికి దీని గురించి చెప్పము. Oh brother, ఓ సహోదరుడా, oh sister, సహోదరి, last week గత వారము I was going on the road. నేను దారిలో వెళ్తూ ఉన్నాను. I saw some crushed bodies on the road. రోడ్డు మీద నలిగిపోయిన శరీరాలను చూశాను. I saw some upturned buses on the road. రోడ్డు మీద తలకిందులుగా ఉన్న బస్సులను నేను I చూశాను. read of some families completely devastated in a flood. ఆ యొక్క వరదల్లో కొట్టుకుపోయిన కొన్ని కుటుంబాల గురించి నేను విన్నాను. I read of a plane crash which extinguished lives in plenty. ఎన్నో జీవితాలను బలి తీసుకున్న ఆ యొక్క విమాన ప్రమాదం గురించి చదివాను. And I want to tell you, నీకు నేను చెప్పగోరుతున్నాను, with joy in my నా heart, హృదయంలో సంతోషంతో that I am చెప్తున్నాను, alive today. ఈ దినం నేను సజీవంగా ఉన్నాను. Thanks be to the Lord. ప్రభువుకి వందనాలు. This is the Lord's doing. ఇది ప్రభు వల్లే Not కలిగినది, because of my merits. ఏదో నా గొప్పతనం వల్ల జరిగింది కాదు. And I want to tell it to you నీతో నేను చెప్పగోరుతున్నాను, that it is because of His guidance that I am alive today. ఆయన నడిపింపుని బట్టి నేను ఈ దినంలో సజీవంగా ఉన్నాను. Many a times we fail to talk about it. చాలా సార్లు ఈ యొక్క విషయం గురించి మాట్లాడడం అనే విషయంలో The మనం psalmist ఆలోచిస్తున్నాము. realized how it has to be talked about. దీన్ని ఎలాగ మాట్లాడాలో కీర్తనకారుడు దీని గురించి తెలుసుకున్నాడు. Not only do I need to understand that it is the Lord's doing, ఇది ప్రభు వల్ల కలిగిందన్న విషయాన్ని నేను గ్రహించడం మాత్రమే కాకుండా oftentimes speak about it, చాలా సార్లు దీని గురించి నేను మాట్లాడాలి, share it, దీన్ని పంచుకోవాలి, talk about it, దీని గురించి మాట్లాడాలి. so that when I speak to others, దాన్ని బట్టి నేను వేరే వారితో when I మాట్లాడినప్పుడు, tell to others, ఇతరులకి చెప్పినప్పుడు I edify them, నేను వారిని బలపరుస్తున్నాను, I encourage them. వారిని ప్రోత్సహిస్తున్నాను. You never know how many people you come in contact who are going through a tough time in their life. వారి జీవితంలో ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో వెళ్తున్న ఎంతో మంది వ్యక్తిని నువ్వు కలుసుకుంటావని తెలియదు అసలు. When you go and tell them, కానీ నువ్వు వెళ్ళి వారితో చెప్పినప్పుడు, oh, I want to tell you this, brother. సహోదరా నీకు ఇది Oh, I చెప్పగోరుతున్నాను, want to tell you, my friend. నా స్నేహితుడా నీకు ఇది చెప్పగోరుతున్నాను. Oh, when the paper was there, I just finished my exam. ఆ యొక్క పరీక్షా పత్రం వచ్చింది, పరీక్ష నేను I రాసేసాను, was so scared. ఎంతగానో భయపడ్డాను. But when I opened that paper, కానీ ఆ యొక్క ప్రశ్న పత్రాన్ని I చూసినప్పుడు know I had done my part. నేను నా కార్యం నేను చేశాను. But I knew that without God's help, I could not do it. నేను దేవుడి సహాయం లేకుండా చేయలేనని నాకు And I తెలుసు. felt God's presence talking to me when I was giving my paper. నేను జవాబులు రాస్తున్నప్పుడు దేవుడి యొక్క ప్రసన్నత నాతో మాట్లాడటం నేను గ్రహించాను. You never know that the person you just shared this testimony ఈ సాక్ష్యం నువ్వు పంచుకున్న వ్యక్తి may be fearing of the exam that is coming tomorrow. రేపు వచ్చే పరీక్ష విషయమై భయపడుతున్నాడేమో నీకు తెలియదు. Simple things in our life మన జీవితంలో సామాన్యమైన which we కార్యములే take for granted మనము పర్వాలేదు జరిగిపోతాయి అంతే తీసుకుంటాము. are all the Lord's doing. ఇవన్నీ ప్రభు వల్లనే కలిగినవి. And therefore we ought to say it to the others that it is marvelous in our eyes. కాబట్టి ఇతరులతో మనం చెప్పాలి ఇవన్నీ మన కన్నుల దృష్టిలో ఆశ్చర్యములు. There are three areas where we need to imply these two aspects. ఈ రెండు అంశాలను మూడు చోట్ల మనం పెట్టాలి. There are the three areas which I want to share at this moment. ఈ సమయంలో నేను పంచుకోవాలనుకుంటున్న మూడు అంశాలు, మూడు కోణాలు ఏంటంటే, However, this is not the only list. ఈ మూడు మాత్రమే కాదు, ఇంకా ఉన్నది There are many ways in which you can add to these points. ఈ యొక్క వీటికి ఇంకా నువ్వు ఎన్నో మార్గాలను పెట్టుకోవచ్చు. Turn me to Psalm 118 that we just read. ఇందాకనే మనం చదివిన 118వ కీర్తన చూడండి. Read right verses 19 to 21 together. కలిసి మనం 19 నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. 19 through 21. 19 నుంచి 21వ వచనం వరకు. That is the story of every believer. ప్రతి విశ్వాసి యొక్క కథ ఇదే. That should be the song of every believer. ప్రతి విశ్వాసి యొక్క కీర్తన ఇదే. This is marvelous in my sight. నా దృష్టిలో ఇది ఆశ్చర్యము. This is something which the Lord has done alone in my life. నా జీవితంలో ప్రభు
from the rooftop. కాబట్టి నేను పైకప్పు ఎక్కి అక్కడి నుంచి పాడతాను. I cannot keep silent in that aspect. ఈ విషయంలో నేను మౌనంగా ఉండలేను. Let's do that together. దీన్ని కలిసి చదువుకుందాము. Psalm 118 verses 19, 20 and 21. 118వ కీర్తన 19, 20, 21వ వచనము. Open to me the gates of righteousness, and I will go into them, and I will praise the Lord. This gate of the Lord into which the righteous shall enter, I will praise thee, for thou hast heard me, and art become my salvation. What a beautiful passage that inspires us. మనల్ని ప్రోత్సహించే ఎంత రమ్యమైన వాక్య భాగం ఇది. In the Old Testament time, when you look at this verse, పాత నిబంధన కాలంలో యొక్క వచనాన్ని మీరు చూసినట్లయితే, it signifies the gates of the sanctuary. ఇది ఆ యొక్క ఆవరణం యొక్క తలుపుల గురించి మాట్లాడుతున్నది. Through which you could go into the inner courts. దీనిలో నుంచి నువ్వు అంతరంగ భాగంలోకి వెళ్ళవచ్చు. And after the sacrifice was done, తర్వాత యొక్క బలి అర్పించడం అయిపోయిన తర్వాత, you were able to praise and worship the Lord. ప్రభువుకి నువ్వు స్తుతి ఆరాధన చెల్లించవచ్చు. It says only the righteous could enter. నీతిమంతులు మాత్రమే దాంట్లో ప్రవేశించగలరు. But when we talk about ourselves, కానీ మన గురించి మనం మాట్లాడుకుంటే మరి the Bible clearly says, బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తుంది, our righteous deeds are like filthy rags before God. మన నీతి కార్యములు దేవుడి ముందు మురికి గుడ్డల్లా So what ఉన్నాయి. has made us righteous? మరి ఏది మనల్ని What has నీతిమంతులుగా చేసింది? qualified us to get beyond the courts? ఆ యొక్క ఆవరణ ఇంకా లోపలికి వెళ్ళడానికి మనకు What అర్హత has ఇచ్చింది. qualified us to come into the inner sanctum sanctorium? ఎంతో అతి పరిశుద్ధమైన స్థలంలోకి రావడానికి మనకు అర్హత ఇచ్చినది ఏది? What has given us the honor and privilege and boldness to come within the courts and praise His name? ఆ యొక్క ఆవరణ లోపలికి వచ్చి ప్రభువుని స్తుతించడానికి మనకి ఇచ్చిన ధైర్యము ఎవరు మనకి ఇచ్చారు? ఇది It is the Lord alone. ప్రభువు మాత్రమే చేశారు. It is His doing alone. ప్రభువు చేసిన కార్యం మాత్రమే ఇది. Not my works that I should boast. గొప్పగా చెప్పుకోవడానికి ఇది నేను చేసిన కార్యములు It is కావు. exclusively His doing. ప్రత్యేకంగా ప్రభువే చేశారు. Have you realized this morning as you came into this presence? ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఉదయ కాలం నీవు దీన్ని గ్రహించావా? Have you realized this word, this thought in your mind? నీ మనసులో యొక్క తలంపులు నీవు గ్రహించావా? You come with this realization that thank you Lord, because of you doing this for me, I could come into your presence this morning. ఉదయ కాలం ప్రభువా నేను నీ సన్నిధిలోకి రాగలిగినానంటే కేవలం నీవు చేసిన కార్యమును బట్టి అనే విషయాన్ని నువ్వు గ్రహించావా? You gave up your glory. నీ మహిమని వదిలేసావు. You left everything for me. నా నిమిత్తమై సమస్తమును వదిలేసావు. Oh, that amazing grace that saved a wretch like me. నాలాంటి ఎంతో భయంకరమైన పాపిని రక్షించిన ఎంతో అద్భుతమైన కృప. Oh, I was lost in my sins. నా పాపంలో నేను కోల్పోయినాను. Hopeless without any hope. ఏమాత్రము నిరీక్షణ లేని స్థితిలో ఉన్నాను. Bound with the shackles of sin. పాపం అనే బంధకాల్లో బంధింపబడి ఉన్నాను. Destined to go to eternal damnation. నిత్యమైన నాశనానికి నేను అర్హుడను. But you came to me. కానీ నీవైతే నా దగ్గరకు వచ్చావు. You humbled yourself. నిన్ను నీవు తగ్గించుకొని వచ్చావు. You went to the death on the cross. శిలువ మరణం పొందుకొంతగా నీవు నన్ను Why did you do that? ఎందుకు చేశావు? Because you wanted that I should come within the courts. ఎందుకంటే నేను ఆ యొక్క ఆవరణలోకి రావాలని నీవు కోరావు కాబట్టి. The Son of God chose to be a man. దేవుని కుమారుడు మనుషుడిగా మారడానికి ఇష్టపడ్డాడు. So that the men that were lost, దాన్ని బట్టి తప్పిపోయిన కోల్పోయిన యొక్క మనుషులందరూ the sons of God. దేవుని కుమారులుగా What a great thought that should inspire us. మనల్ని ప్రోత్సహించడానికి ఎంతో గొప్ప తలంపు ఇది. The heart should be bubbling with joy. మన హృదయం సంతోషంతో ఉప్పొంగిపోవాలి. You're doing, oh Lord. ప్రభువా ఇది నీవు చేసిన కార్యమే. I will lift up my hand. నా చేతులు పైకెత్తుతాను. I will raise up my cup of salvation. నా రక్షణ పాత్రను నేను పైకెత్తుతాను. Because it is yours doing alone. ఎందుకంటే ప్రభువా ఇది నీవు మాత్రమే చేసినావు. How often we take this for granted. ఎన్నిసార్లు దీన్ని మనం తేలిగ్గా ఇస్తాము. The cup of salvation which God has given us in our hand, మన చేతిలో దేవుడే ఇచ్చిన రక్షణ పాత్ర has become second importance for us. మన జీవితంలో రెండో ప్రాధాన్యత దానికి ఇస్తున్నాము. It has no more become the joy and the source of joy in our hearts. మన జీవితంలో సంతోషానికి మూలం అది అవ్వలేదు. We enter the courts without thanksgiving. స్తుతి ఆరాధన కృతజ్ఞతలు లేకుండా ఆవరణలోకి ప్రవేశిస్తాము. Realization of what He has done for us. ప్రభు మన కొరకు ఏదైతే చేశారో దాని గ్రహింపు లేకుండానే ఆవరణలోకి వస్తున్నాము. Open to me the gates of righteousness. నీతి గుమ్మములను నా కొరకు తీయండి అంటున్నాము. Oh, I am bubbling with joy. సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను. I want to push those doors open. ఆ యొక్క గుమ్మలను తెరవాలనుకుంటున్నాను. I want to get into that sanctuary. ఆ యొక్క ఆవరణలోకి రావాలనుకుంటున్నాను. I want to raise my cup of salvation. నా రక్షణ పాత్రను ఎత్తాలంటున్నాను. And I want to praise the one who has done this marvelous thing in my life. నా జీవితంలో ఈ ఆశ్చర్యకార్యము చేసిన వారిని నేను స్తుతించాలని కోరుతున్నాను. Many a times we do not do that. చాలా సార్లు దీన్ని మనం చేయము. Many a times we do the first part. చాలా సార్లు మొదటి కార్యాన్ని We come చేస్తాము. with the understanding of what the Lord has done for us. ప్రభు మన కొరకు ఏదైతే చేశాడో ఆ
గ్రహింపుతో వస్తాము, but we stay quiet. వచ్చి మౌనంగా ఉంటాము. We cannot speak it loudly for the others to listen. వేరే వారు వినట్టుగా మనం గట్టిగా దీన్ని మాట్లాడము. Lord, thank you for what you have done in my life. నా జీవితంలో ప్రభువా నీవు చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు. I want to acknowledge what you have done in my life. నా జీవితంలో నీవు ఏదైతే చేసావో దాన్ని నేను గ్రహిస్తున్నాను. Oh, it is marvelous and marvelous for me. ప్రభువా ఎంతో ఆశ్చర్యము ఆశ్చర్య కార్యము. Let us be inspired this morning. ఈ ఉదయకాలం మనం ప్రోత్సాహం పొందుతున్నాము. Just like the psalmist was inspired. కీర్తనకారుడు ఎలాగైతే ప్రోత్సహింపబడ్డాడో, He could not stand outside the sanctuary. ఆ ఆవరణ బయట నిలబడలేకపోయినాడు. He said, push open the doors. గుమ్మములు తెరవండి. Oh, Levites, open that door. లేవీయులారా ఈ తలుపులను తెరవండి. I want to get inside. నేను లోపలికి రావాలనుకుంటున్నాను. My heart is full of joy. నా హృదయం సంతోషంతో నింపబడి ఉన్నది. I want to praise Him. ఆయనను స్తుతించాలని కోరుతున్నాను. ఆయనకు వందనాలు చెల్లించాలని I want to కోరుతున్నాను. say, Lord, it is your doing. ప్రభువా ఇది నీవు చేసిన కార్యమే అని చెప్పాలనుకుంటున్నాను. In Psalm 8 and verse 4, 8వ కీర్తన 4వ వచనము, we find the reason for more inspiration. ఇంకా ప్రోత్సాహానికి ఉన్న కారణం మనం అక్కడ చూస్తున్నాము. Again, a very familiar verse. We use it again and again. ఎన్నోసార్లు మనం దీన్ని వాడుతూ ఉంటాము. We read it again and again also. చాలా సార్లు దీన్ని మనం చదువుతూ ఉంటాము. Psalm 8 and verse 4. 8వ కీర్తన 4వ వచనము. Have you ever thought about this verse in your personal lives? నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా ఈ వచనం గురించి నీవు ఆలోచించావా? What is man? మనుషుడు ఎవడు? What am I? నేను ఎవడను? Let's try to put our names there. మన పేర్లు ఇక్కడ పెట్టుకుందాము. As we have gathered around His presence. ఆయన సన్నిధి చుట్టూ మనం కూర్చొని ఉండగా, What is Samuel? దేవుడు ఎవరు? That you should be mindful of him. నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటా నేను ఎవడను? And the Son of Man that thou visited him. ఆయన దర్శించుటకు నరపుత్రుడు ఏ పాటి వాడు? It's good to read it. చదవటానికి మంచిదే ఇది. But let's read it with understanding. గ్రహింపుతో దీన్ని చదువుకుందాము. And let's read it with understanding and acknowledging of that marvelous thing He has done in our life. గ్రహింపుతో అర్థం చేసుకుంటూ ప్రభు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని ఆలోచించుకుంటూ Oh దీన్ని Lord, I చదువుతాము. am nothing. ప్రభువా నేను ఏ మాత్రం పనికిరాని వాడను. There is nothing that I can call righteous in me. నా జీవితంలో నీతి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. But you are mindful of me. కానీ నీవైతే నా విషయమై జ్ఞాపకం ఉంచుకున్నావు. You hold my hand. నీవు నా చేతిని పట్టుకున్నావు. You are involved in my life. నా జీవితంలో నీ కలిగించుకుంటున్నావు. If I am alive and standing today, ప్రభువా ఈ దినం నేను సజీవుడిగా నిలబడుతున్నానంటే, if I am able to meet the struggles of my life today, if I am able to meet the struggles of my life today, నా జీవితంలో ఈ కష్టంలో నేను ఎదుర్కోగలుగుతున్నానంటే, it's all because of your doing. ప్రభువా నీవు చేసిన కార్యములను బట్టే జరుగుతున్నది. I want to tell it. నేను ఇది చెప్పగలుగుతున్నాను. I want to share it. ఇది నేను పంచుకోవాలనుకుంటున్నాను. I want to tell my own self. నా సొంత నేనే నాతో చెప్పాలనుకుంటున్నాను. Again and again and again. ప్రతిసారి That I am thankful for what you've done in my life. నా జీవితంలో నీవు చేసిన దానికి నేను కృతజ్ఞతలు కలిగి ఉన్నాను. When we come before His throne of grace, ఆయన కృపా సింహాసనం ముందు మనం వచ్చినప్పుడు what is our thoughts? మన తలంపులు ఏంటి? What are we pondering upon? మనం దేని గురించి ఆలోచిస్తున్నాము? Are we looking at this morning worship as a routine? ఈ ఉదయకాల ఆరాధన ప్రతిసారి చేసినామా? 9 we need to be here. 9:30 ఇక్కడ ఉండాలి. Some singing. కొన్ని పాటలు పాడతాము. If I feel, I'll sing. పాడాలనిపిస్తే పాడతాను. If I know the song, fine. నాకు పాట తెలిస్తే మరి పర్వాలేదు. Otherwise, I have an excuse. I don't know that song. లేకుంటే ఒక సాకు ఉన్నది, నాకు పాట తెలియదు అని If చెప్తాను. I know the song, నాకు పాట తెలిస్తే, but I'm not in a mood, నేను పాడాలి అన్న మూడ్ లో లేకుంటే, nobody can force me to sing. ఎవరు నన్ను పాడాలని ఒత్తిడి చేయలేరు. Nobody can force me to say loudly, thank you, Lord. ప్రభువా నీకు వందనాలని గట్టిగా చెప్పడానికి నన్ను ఎవరు బలపరచరు. I'm coming into His presence, ఆయన సన్నిధిలోకి నేను వస్తున్నాను. and I've got nothing to tell the Lord. ప్రభువుకు చెప్పడానికి ఏమీ లేదు. Because I have no gratitude in my heart. ఎందుకంటే నా హృదయంలో ఏమాత్రం కృతజ్ఞత లేదు. Let us wonder of how we are coming into God's presence. దేవుని యొక్క సన్నిధిలోకి మనం ఎలా వస్తున్నామో ఆ విషయాన్ని I ఆలోచించుకుందాము. was challenged very much deeply in my heart. నా హృదయంలో ఎంతగానో గొప్ప సవాల్ నేను వేసుకున్నాను. We don't have to shout and roll and start jumping and do all kinds of unwanted things. అవసరం లేని కార్యాలైనా మనం గట్టిగా అరవటం, కింద పడి దొర్లాటం, ఎగరటం ఇవి చేయవలసిన అవసరం లేదు. But let us declare it. దాన్ని మనం ప్రచురిద్దాము. Let us shout it. బిగ్గరగా In పలుకుదాము. our praises. మన స్తుతులలో, In our thanksgiving. మన కృతజ్ఞత చెల్లించే విషయంలో, Lord, this is your doing. ప్రభువా ఇది నీవు చేసిన If కార్యం. I am alive and sitting in your presence ఈ today, దినం నేను సజీవుడిగా ఉండి నీ సన్నిధిలో కూర్చున్నానంటే, it is your doing. ప్రభువా నీకు వందనాలు. Thank you for that cross that was erected on Mount Calvary. కల్వరి కొండ మీద నిలబెట్టబడిన ఆ యొక్క శిలువను బట్టి వందనాలు. You did it for me.
నీవు నా కొరకు ఇది చేశావు, and it is marvelous in my life. నా దృష్టిలో నా జీవితంలో It's ఎంతో marvelous in my ఆశ్చర్యకరము, sight. నా దృష్టిలో ఇది ఆశ్చర్యము. And I want to tell it. నేను అది చెప్పగలుగుతున్నాను. Let us not sit quiet. మౌనంగా ఉండకూడదు. Let us talk to our own selves. మనతో మనమే Let us మాట్లాడుతున్నాము. be inspired like the psalmist was. కీర్తనకారుడు ఎలాగైతే ప్రోత్సాహాన్ని పొందుకున్నాడో మనం కూడా Thanks be to God ప్రోత్సహింపబడతాము. for this indescribable gift. ఈ ఎంతగానో వర్ణనాతీతమైన బహుమానాన్ని బట్టి దేవుడికే వందనాలు. That is the first area we ought to always share and declare. ఎల్లప్పుడూ పంచుకొని ప్రచురించవలసిన మొట్టమొదటి అంశం ఇదే. Understand what the Lord has done ప్రభు ఏం చేశాడో దాన్ని గ్రహిద్దాము, and acknowledge what the Lord has done. దాన్ని మనం అర్థం చేసుకుందాము. The second area రెండో అంశము where this verse is applicable or can be applicable ఈ వచనం ఎక్కడైతే వర్తింపగలదో is the goodness we receive from His hand. ఆయన చేతి నుంచి మనం పొందుకునే మంచితనము. First is the salvation we received from His hand. ఆయన చేతి నుంచి మొట్టమొదటిగా మనం పొందుకున్నది రక్షణ. Then the goodness we receive from His hand. తర్వాత ఆయన చేతి నుండి మనం పొందుకున్న మంచితనము. In the opening verses of Psalm 118, 118వ కీర్తనలోని మొదటి కొన్ని వచనాలు చూస్తే what does it say? అది ఇక్కడ ఏమున్నది? Can we read verse 1 together? మొట్టమొదటి వచనం అందరం కలిసి చదువుకుందాము, Loudly. గట్టిగా Because చదువుదాము. there is a key word there. అక్కడ ఎంతో మూలమైన మాట ఒకటి It ఉన్నది. says, "Oh, give thanks unto the Lord." ఆయనకు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని Let's ఉన్నది. read that. దాన్ని చదువుదాము. Oh, give thanks unto the Lord. యెహోవా దయాళుడు ఆయన Why do I need to కృతజ్ఞతాస్తుతులు say thanks to the Lord? ప్రభువుకి ఎందుకు నేను కృతజ్ఞతలు చెల్లించాలి? First, because He's my salvation. మొట్టమొదటిగా ఆయనే నా రక్షణ కాబట్టి. And then what He is. తర్వాత ఆయన ఏమై ఉన్నాడో దాన్ని Oh, బట్టి. He is good. ఆయన మంచివాడు, For He is good. ఆయన దయాళుడు, And His mercy endureth forever. ఆయన కృప నిరంతరం ఉండును. Psalm 17. Turn to me to Gospel of Luke chapter 17. లూకాసు వార్త 17వ అధ్యాయం చూసుకుందాము. We look at God's goodness there. దేవుని మంచితనం అక్కడ మనం చూద్దాము. God's goodness there. అక్కడ దేవుని యొక్క మంచితనం Many చూస్తున్నాము. times we behave like the people in that portion. ఆ వాక్య భాగంలో ఉన్న ప్రజల వలె చాలా సార్లు మనం కూడా ప్రవర్తిస్తున్నాము. Luke 17. లూకాసు వార్త 17వ 11 అధ్యాయము through 19. 11 నుంచి 19వ వచనం వరకు Brother can read in Telugu. నేను చదువుతాను చూడండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య వెలుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి.